ఫీల్ అయిపోతున్నారట. లేకపోతే పండగల ప్రారంభం అంటూ తొలి రోజు జనాలందరూ ఎగబడి తీసేసుకున్నారు. అక్కడ బారులు తీరింది. ఇదివరకు ఈ దరిద్రం ఉందే, బారులు తీరే దరిద్రం మళ్ళీ తీసుకొచ్చి పెట్టి అది గొప్ప విశేషం కిందని చెప్తున్నారు అనమాట. లేకపోతే కొత్త జిల్లాలు పాత పద్ధతులు అంటూ కొత్త జిల్లాల పేర్లను రాష్ట్రపతి ఉత్తర్వులో చేర్చని కేంద్రం, పాత జిల్లాల కేంద్రంగానే కార్యకలాపాలు, కొత్త జిల్లాల ప్రజలకు ఇబ్బందులు, నియామకాలు, ప్రవేశాలు, బదిలీలో దక్కన లబ్ధి 3.5 ఏళ్లుగా పెండింగ్. నాటి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు, కేంద్ర ప్రభుత్వ స్పందన రాయిత్యం మరొకవైపు వెరస కొత్త జిల్లాల కష్టాలు ఎప్పటికీ తీయడం లేదు. నాడు అనాలోచితంగా అశాస్త్రీయంగా 26 జిల్లాలను ఏర్పాటు చేసేసారు, కానీ రాష్ట్రపతి ఉత్తర్వులో వాటిని చేర్చే దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఉద్యోగ నియామకాలు, బదిలీలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల్లో కొత్త జిల్లాల ప్రజలు లబ్ధి పొందలేకపోతున్నారు. నేటికి పాత జిల్లాల యూనిట్గా ఆయా ప్రక్రియలు సాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడి 38 నెలలు అవుతున్న ఇదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాస్తున్నా స్పందన శూన్యం. మరో లేఖ రాసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఇది తప్పెవరిని అనాలా? కేంద్రాన్ని అనాలి. ఇంతకుముందు కేసీఆర్ పెట్టినప్పుడు కూడా అట్లాగే ఏళ్ల తరబడి నాంచారు అక్కడ. ఇంకోటి దాంట్లో జగన్ ఏం చేయాలా? మోడీ పీక మీద కత్తి పెట్టుకుని నువ్వు చేస్తావు చేయవు అని చెప్తారా? చట్ట ప్రకారం నడుస్తుంది. పోనీ ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిందిగా, నిద్రపోయిందా ప్రభుత్వం? ఇష్టం వచ్చినట్టు వార్తలు అడ్డదిడ్డంగా రాయడం తప్పించి వాళ్ళ ప్రొసీజర్ ఏంటో తెలుసుకోకుండా ఊరికినే వేగ్గా రాసిపడేనే నడుస్తుంది.